అందరికీ నమస్కారం. ఎలాగో వనకం. నేను యశు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు డైరీస్. ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే తిరుత్తని వ్లాగ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా నా ఛానల్ విజిట్ చేసి చూసేయండి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టే తిరుత్తని మెట్లెక్కి పైకి వచ్చేసాము. ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఇంకా దర్శనానికి మేమేమో 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. సో 20 to 25 మినిట్స్ లోపల అంత దర్శనం అంతా మంచిగా జరిగింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా బయటకు వచ్చి కాసేపు కూర్చున్నాము. ఇంకా అందరికీ తెలిసిందేగా ఫస్ట్ టెంపుల్ అంటే గుర్తొచ్చేది ప్రసాదం స్టాల్స్. ఇంకా అమ్మ వెళ్ళి ప్రసాదం పర్చేస్ చేస్తునింది. ఇంకా నాన్న కూడా పక్కన ఏదో స్టాల్ ఉంటే ఏదో తీసుకుంటానని వెళ్ళాడు. ఇంకా నేనేమో వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ అక్కడ కూర్చోని నిన్న కాసేపటికి ఇద్దరు వచ్చేసారు. అక్కడ పెట్టే ప్రసాదం ఏంటంటే ఒక లడ్డు అండ్ పులిహోర ఇస్తారనమాట. మనం తీసుకోవాలి, పర్చేస్ చేసుకోవాలి. సో అక్కడ ఉండే పులిహోర మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా అక్కడే తినేసాను. పొద్దున ఎలాగో టిఫిన్ చేయలేదు కాబట్టి. ఇంక ఇదేంటంటే మనం వెళ్ళేటప్పుడు కావిడ ఎత్తుకొని వెళ్తాం కదా, వచ్చేటప్పుడు కూడా తీసుకురావాలి. ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి నేను తీసుకొచ్చా పై నుంచి కింద వరకు. ఇంకా అక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉంటే పర్చేసింగ్ తెలిసిందే కదా, అమ్మాయిలు అంటే ఖచ్చితంగా. నాకు మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్. ఖచ్చితంగా కమ్మలు కొంటాను నేను ఎక్కడికి వెళ్ళినా. ఇంకా అక్కడ కూడా పర్చేస్ చేసుకొని కిందికి వచ్చి స్టాల్లో ఆ కావిడ సబ్మిట్ చేసేసి ఇంకా రూమ్స్కి వచ్చేసాము. మేము చిన్న చిన్న రూమ్సే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మా లగేజ్కి మాత్రమే రూమ్ కావాల్సి ఉంది. మేము ఎలాగో స్టే చేయం కాబట్టి. ఇంకా రూమ్కి వచ్చేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి మొత్తం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయా. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను, అమ్మ, నాన్న బయటకు వచ్చేసామన్నమాట. సో ఇది ఇవాల్టి మినీ వ్లాగ్. పార్ట్ 3 కూడా ఉంది, దానికోసం వెయిట్ చేయండి. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.